పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక వారంలో దేవుడు మనలను ప్రవేశపెట్టాడు. జూన్ నెలలో మొదటి రోజునకు మనం చేరున్నాం. ఈ నెలలో మంచిదే జరుగును, మంచికే మలచును అని ప్రత్యేకమైనటువంటి క్యాలెండర్ థీమ్ మీద ఈరోజు మనం ప్రత్యేక ప్రార్థన జరపబోతున్నాం. మీ ఇంటిలో ఈ నెలలో మంచిదే జరగాలని, అన్నీ మంచిగా దేవుడు మలచాలని ఈరోజు ప్రత్యేక మనం ప్రార్థనతో ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశం అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు: నా పేరు వ్యాకుల మేరీ. నేను తరచుగా ఎడమవైపు ఛాతి భాగంలో నొప్పితో బాధపడుతుండేదాన్ని. 3 గంటల ప్రార్థనలో నేను సమర్పించి ప్రార్థించగా 1 సంవత్సరం నుండి ఇంతవరకు నాకు నొప్పి రాలేదు. దేవునికి స్తోత్రం. అలాగే దివ్యశ్రీ మంచి జీవిత భాగస్వామి నిఖిల్ బంగారు భవిష్యత్తు ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మీ సాక్ష్యంలాగా అనేక మంది సాక్ష్యం చెప్పాలని ప్రార్థిస్తూ ఉన్నాం. క్రిస్టోఫర్ వల్లం, మేరీ రొవీనా కుటుంబం యేసు తిరుహృదయమునకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా యుఎస్ఏలో ఉన్న లూర్దు ఆకాష్ ప్రణయ్కి త్వరగా ఉద్యోగం వచ్చినట్లుగా, ఆరోగ్య అఖిల్ చదువు కొనుటకు వెళ్ళుచుండగా దేవుని కాపుదల బిడ్డలపై ఉండి బంగారు భవిష్యత్తు దయచేసినట్లుగా, దేవుని సహాయం వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండినట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానం ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా, ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు బిడ్డల మంచి ఆరోగ్యం, దేవుని సంరక్షణలో వారు ఎల్లప్పుడూ ఉండినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మారినేని శేఖర్ జ్యోతి కుటుంబం, జి కిరణ్ కుమార్, విజయరాణి కుటుంబం సమస్యల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. రాజు కుటుంబ రక్షణ మంచి ఆరోగ్యం, ఆర్థిక సమస్య నుండి విడుదల, రాణి శౌర్యులు, రాజు, దుర్గా, హేమకేష్, శ్వేత కుటుంబంపై దేవుని దీవెనలు, పిల్లలు చదువులు, కుటుంబ సంరక్షణ, సందీప్ ఆత్మశాంతి కొరకు, అలాగే ఉషారాణి ప్రజ్వల ప్రత్యేక తలము నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఇంకొక వ్యక్తి తన సాక్ష్యాన్ని ఇలా పంచుతున్నారు: నా పేరు మోనికా మేరీ. ఏప్రిల్ 2, 2025 నాకు వీసా క్యాన్సిల్ అయింది అని హోమ్ ఆఫీస్ నుండి మెయిల్ వచ్చింది. అప్పుడు 3 గంటల ప్రార్థనలో ప్రభువా మాకు వీసా అని ప్రతిరోజు ప్రార్థించాను. ఏప్రిల్ 27వ తేదీన వీసా అప్లై చేస్తే 1 గంటలోనే నాకు వీసా వచ్చింది. దేవునికి స్తోత్రం అంటూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఆషర్ మంచి ఆరోగ్యం, లేచి నడిచినట్లుగా, సింథియా అలెగ్జాండర్కి ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతమైనందుకు కృతజ్ఞతగా, ఫాదర్ సిరిల్ గారిని బట్టి కృతజ్ఞతగా, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జైసన్ థామస్ పూదోట, స్వప్న పూదోట జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఫాతిమా మేరీ పూదోట, రాజు పూదోట, స్వప్న పూదోట, రాకేష్, జోష్న, జైసన్ థామస్ కుటుంబం, జైస్న థామస్ పూదోట, స్వప్న జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. తోట థామసయ్య, తోట సాగర్ ఆత్మశాంతి కొరకు, మిస్టర్ శౌరయ్య కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, సంరక్షణ, ఆర్థిక అభివృద్ధి కొరకు, ల్యాండ్ ప్రాబ్లమ్ సాల్వ్ అగినట్లుగా, కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మేకల చిన్నపరెడ్డి, మేకల సాగరిక, నూతన వైభవ్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పిల్లల చదువుల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జడ్డు రాయపరెడ్డి, రాణి కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు, సుధీర్ రెడ్డికి జాబ్ పోస్టింగ్ త్వరగా వచ్చినట్లుగా, దివ్య, ఈతన్ బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అంబాటి అందోని రెడ్డి, విజయ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వారు నిర్మిస్తున్న నూతన గృహ నిర్మాణంలో ప్రభు తోడుగా ఉండినట్లుగా, బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు,
ప్రియాంక పావన్లకు ఆస్ట్రేలియా పీర వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కాసు ఇన్నారెడ్డి, హీమబిందు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, పదశెల్లు గారి మంచి ఆరోగ్యం, చెయ్యి ప్రయాణములలో పనులన్నింటిలో ప్రభు తోడి ఉండినట్టుగా, పరిచర్యను ప్రభు దీవించినట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జేమ్స్, సుజాత, వత్సవ్, నఖిల్, సమిత్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సుజాత తాడేపల్లి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని అపారమైన దీవెనలు ఆ బిడ్డపై కురిపించబడినట్టుగా, వత్సవ్, నిఖిల్ జర్మనీ వెళ్ళుచుండగా సంరక్షిత ప్రయాణం కొరకు, సమిత్ GRE మరియు ILS కోర్స్ విజయవంతముగా పూర్తి చేసినట్లుగా, నిఖిల్, సమిత్ బంధకాల నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సుజాత తాడేపల్లి జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. జాస్మిన్ కిడ్నీ బయాప్సీ రిపోర్ట్ నార్మల్ వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. హీమా, రూపిణి కుటుంబమును గత నెలంతా కాచి కాపాడిన దేవుని కృతజ్ఞతగా నూతన నెలలో దేవుని కాపుదల సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సిరిల్ సంపూర్ణ స్వస్థత, విజయరావు, ఎలిజబెత్తమ్మ చేస్తున్న ప్రతి పనిని దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా, కె వెంకటేష్కి కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత, యు తిరువేణి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరందరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభువును అర్పించుకుంటూ భక్తితో కరుణ జపములను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించి దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించి దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తన 37:5 ప్రభు మీదనే భారము వేయుము, నీవు అతన్ని నమ్మినచో అతడు నీ కార్యమును నెరవేర్చును అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. Psalm 37:5 Take delight in the Lord and he will fulfill all your heart's desire. లోకములో ఎన్నో జయాలు చూశాను నేను ఇంతకాలం, అయినని ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనదని. తన జీవితంలో అలెగ్జాండర్ మహారాజ్ తాను ఈ లోకం నుండి వచ్చినప్పుడు ఏమి తీసుకొని రాలేదని, తిరిగి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకురాలేదని
పలికి ఆయన చనిపోయేటప్పుడు తన రెండు చేతులను బయట పెట్టె నుండి బయట పెట్టి తీసుకెళ్ళమని చెప్పినట్టు చరిత్ర చెప్తుంది. అన్ని జయాల కంటే గొప్ప జయం దేవుడి ఇచ్చే జయం. వాట్ ఎవర్ వి రిసీవ్ అస్ అ విక్టరీ, నథింగ్ ఈస్ కంపారబుల్ టు ద విక్టరీ దట్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. అందుకే దేవునిలో మనకు అన్నిటిలో విజయమే సుమా అని రోమియోలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 31వ వచనం నుండి మనం చదువుతున్నాం. వీఆర్ మోర్ దాన్ కాన్కరర్స్ బై ద వన్ హూ లవ్డ్ us. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ విక్టరీ ఇన్ అవర్ లైఫ్స్. మనల్ని ప్రేమించి 3 గంటల టైంలో ప్రతిరోజు స్వస్థత అద్భుతాలు చేసే దేవునికి ఇంకొక పాట. ఈ నెల అంతా ఏం జరగబోతుందో అని భయపడుతున్న అనేక మంది ప్రజలకు ఆధారం నీవేనయ్యా, ఆశ్రయం నీవేనయ్యా అని మీ నమ్మకాన్ని వెలిగించే ఒక పాటను ఈ నెల కోసం అంకితం చేసుకుంటూ అందరు కలిసి పాడుదాం. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా నా దేవా, కారణం నీవేనయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింతకాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రీసెంట్గా ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని ఇలా పంచుకున్నారు. ఐశ్వర్య,
అని పేరు పెట్టి పిలిచి నిన్ను దేవుడు పిలుస్తున్నాడు అని చెప్పారంట. ఆ రోజు ఆ వ్యక్తి తన జీవితంలో తాను కారు నడిపించుకుంటూ వెళితే ఆయన కారు ముందు ఒక కారు వచ్చి నిలబడిందంట. ఆ కారులో ఐశ్వర్య అని రాయబడి ఉందంట. అంటే నేను చెప్పాను, ఆ వ్యక్తి పేరు కలిగినటువంటి కారు మీ ముందు వచ్చిందంటే మీకు ఐశ్వర్యం కలిగినట్టే అని చెప్పాను. ఈరోజు మనము ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలత ఏమీ లేదు, అయినని ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది. యోహాను 14:27 శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకము వలె నేను ఇచ్చుటలేదు, మీరు కలవరపడవలదు, భయపడవలదు అని ప్రభు చెప్తున్నాడు. వాట్ ద వరల్డ్ కెనాట్ గివ్ అస్ అ పీస్, ఐ విల్ గివ్ ఇట్ టు యూ, డు నాట్ లెట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్. జాన్ 14:27. ఈ పాటను పాడినప్పుడు మీ కలతలు, చింతలు, భయము తొలగిపోయి శాంతి, సమాధానం కలిగేటట్టు మనము వాగ్దానముగా పాడి స్తుతిస్తాం. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబములో కలతేమీ లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది, నా యేసయ్యా సమాధానం కొదువైనది. కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా నా దేవా, కారణం నీవే యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మధ్యలో ఇన్ని సంవత్సరాలు నాతో పాటు ఇక్కడ ఉండి మ్యూజిక్ వాయిస్తున్నటువంటి వ్యక్తి జస్వంత్. తన యొక్క తల్లి, తండ్రి, మరి తమ్ముడు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఫాదర్ ఒక్కసారి మేము కూడా ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం ఉంటే బాగుంటుందని చెప్పారు. సరే అండి రండి అని చెప్తే ఇక్కడ కూర్చున్నప్పుడు ఫాదర్ నాకు కూడా ఒక సాక్ష్యం ఉంది ఫాదర్ అని చెప్పారు. అది కూడా మ్యూజిక్ వాయిస్తున్న కొడుకు గురించి అంట. ఆయన ఎలా ఇక్కడికి వచ్చాడో అది ఆ సాక్ష్యాన్ని ఇప్పుడు తల్లి తన నోట పలుకుతుంది. హౌ the musician Jaswant came here as promise of God, as the prayer of mother. Mother's prayer brings the son. ఈరోజు తల్లిదండ్రులు చేసే ప్రార్థన ఈ ప్రార్థన ద్వారా ఫలించాలని ఈ సాక్ష్యాన్ని విందాం. ప్రైజ్ లార్డ్. నా పేరు ఎలిజబెత్ అమ్మ. జస్వంత్ బయట ప్రోగ్రాంకి వెళ్తుంటే వద్దయ్యా బయట ప్రోగ్రాంకి వెళ్ళొద్దు, సేవకుల మధ్యన మ్యూజిక్ వాయించాలని నా ఆశ. అందుకే నా కుమారుడికి నేను అది ఆశపడి నేర్పించాను. నా కుమారుడు గొప్ప సేవకుల మధ్య ఉండాలి, ప్రతి మ్యూజిక్ ప్రతి పాటకి కూడా సేవకులకు అందించుకుంటూ కుమారుడు వినయంతో విధేయతతో ఎదగాలయ్యా. ఈ లోక ప్రపంచం, ఈ లోక మాలినం, జిడ్డు ఏది అంటుకోకుండా నా కుమారుడిని నీ రెక్కల కింద భద్రపరచమని ప్రతిరోజు దివ్యకారుణ్య రూపంలో ప్రతిరోజు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా, పొలంలో పని చేస్తున్నా, ఇంటిలో వంట చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ కరుణ జపమాలి ఎక్కువ తన కోసం కంటిన్యూగా 2 నెలలు చేసింది అని ప్రార్థన. ఈ దివ్యకారుణ్య రూపం ద్వారాగా ఎన్నో మేలులు పొందుకున్న నేను, ముఖ్యంగా జస్వంత్ విషయంలో గొప్ప కార్యం చేసిండు దేవుడు. అలాగే ఫాదర్ సిరిల్ గారు మధ్యలో కుమారుని నిలబెట్టినందుకు వేలాది వందనాలు దేవునికి కృతజ్ఞతగా తెలుపుకుంటున్నాను. ప్రతి 3 గంటల ప్రేయర్కి నా కుమారుడు ఇక్కడ ఫాదర్ గారికి ప్రతి పాటకి అందిస్తున్నందుకు దేవునికి వందనాలు చెప్పుకుంటూ ఫాదర్ గారు ఎంతో మంచిగా చూసుకుంటున్నాను ఎన్నోసార్లు నాకు చెప్పిండు. నా కుమారుడు ఈ మొత్తంలో పని చేస్తున్నంటే అదిగాక మరలా తమిళనాడు తీసుకెళ్తున్నాను ఎంతో ఆనందంతో నా కుమారుడు చెప్పి ఉన్నాడు. ఇదంతా దేవునికి మహిమ కలగాలని, అన్నిటికంటే ముఖ్యంగా ఫాదర్ గారు ఎప్పుడు కూడా ఏమీ అనకుండా చిన్నవాడని మంచిగా చూసుకుంటాడని
ఎంతో ఆనందంతో నా కుమారుడు చెప్పుతుండు. ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించను గాక. చాలా సంతోషమ్మా. మీ పేరేం చెప్పినావమ్మా? ఎలిజబెత్ అమ్మ. మరియ తల్లిని ఎలిజబెత్ అమ్మ సందర్శించినట్టు అనిపించింది ఆమె సాక్ష్యాన్ని వింటుంటే. సి హౌ ఎ మదర్స్ ప్రేయర్ అండ్ ద సన్ ఈజ్ బ్లెస్డ్. హర్ నేమ్ ఈస్ ఎలిజబెత్ అండ్ ద మ్యూజిషియన్ జస్ట్ నౌ few months he has been playing for us here, Jaswant, and this mother seemed to have been praying every day almost 3 months. That's what she said. 3 months she had been praying. She says, I don't know whether you noticed what she was saying, whether she was at home, whether she was in the field. She was praying, saying, Lord, my son should not be playing music for outside people. He should be playing for you and in front of the servants of God. And after the prayer, she says, her own son happened to become our musician here, and she says, now 3 o'clock prayer. You see, she was praying in 3 o'clock prayer, the same 3 o'clock prayer for me at this moment. He has become a musician, and what a joy. తల్లిదండ్రులారా, మీరు ఏ ప్రార్థన 3 గంటల టైంలో చేసినా మీ కొడుకు కూతురు జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడని చెప్పలేదా? ఇప్పుడు నా మ్యూజిషియనే అలా వచ్చాడు నాకు తెలియదు. I do not know that my own musician who is playing for me, and not only for here, who is going to coming to Tamil Nadu, he was his own mummy shed tears and prayed. I have not seen Monica, but I see her like a Monica praying for the son. అండ్ చెప్తుంటే ఆయన అక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు. వచ్చి సాక్ష్యం చెప్పమంటే ఆయన చెప్తున్నాడు, ఫాదర్ ఈరోజు నేను టీ-షర్ట్లో ఉన్నాను, మీ పక్కన నిలబడటానికి మంచి డ్రెస్ ఉండాలి కదని చెప్పి అక్కడ కూర్చున్నాడు. ఐ అప్రిషియేట్ దాట్. ఒక మంచి డ్రెస్తో ఉంటేనే ఫాదర్ దగ్గర నిలబడాలని ఆయనకు ఆలోచన వచ్చింది చూడండి, అది కూడా మంచి ఆలోచన. వీ కాంట్ సింప్లీ కమ్ విత్ ఎనీ డ్రెస్ టు ఎ ప్లేస్, హోలీ ప్లేస్. దట్స్ వాట్ హీ సెడ్. హీ ఈస్ సిట్టింగ్ దేర్ అండ్ క్రయింగ్. వన్ డే both of them will stand there and testify. సో అమ్మ, మీ ప్రార్థన ఫలించింది. చక్కగా చెప్పావమ్మ. నీ కొడుకు ఈ ప్లే చేస్తున్నాడు, కానీ ఆయన కంటే గొప్పగా నీ సాక్ష్యం ఒక్క మాట కూడా తడబడలేదే. ఈరోజు విన్నారా? See how he was able to, this mother's prayer brought such a great blessing to her own son. ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను. దేవా, అనేక సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్నాను, అమ్మా, డాడీ, తల్లిదండ్రులుగా మీరు చేసే ప్రార్థన మీ పిల్లలకు ఆశీర్వాదంగా వస్తుందని అనేక మార్లు చెప్పిన ప్రసంగం, ప్రవచనం ఈ విధంగా నాకే అది ఆశీర్వాదంగా వచ్చింది ప్రభువా. నాతో పనిచేయడానికి ఒక తల్లి చేసిన ప్రార్థన ఆ కుమారుని తీసుకొచ్చి నేను పాడినప్పుడు నా కోసం మ్యూజిక్ అందించే భాగ్యం ఆయనకి ఇచ్చావు. అలాగే ప్రభువా, నా పక్కన నిలబడి ఇంకా ఎంతోమంది తల్లిదండ్రులు ఇలాగే ఆనంద బాష్పంతో సాక్ష్యం చెప్పే దినములు వచ్చునుగాక. ఆమేన్. లార్డ్ జీసస్, as the mother prays, tears of the mother brought the son as my musician. One mother prays in my program 3 o'clock, and the same mother's son becomes my musician. What a great miracle it is. నేను ఇక్కడి నుంచి వెళ్ళటానికి ముందు ఇంకొక తల్లి, ఆమె 2 పిల్లల్ని తీసుకొచ్చి ఏడ్చుకుంటూ, ఫాదర్, నేను మీకు నా కొడుకులు 2 అర్పిస్తున్నాను. మా కొడుకులు 2 మీరే మీ చేతుల్లో పెడుతున్నాను ఫాదర్. మీరు వెళ్ళినా దయచేసి నా 2 పిల్లల్ని మీరు ఆ స్థాయిలో లేపండి, ప్రార్థించండి అని చెప్పింది. ఇలా ఎంతమంది తల్లులు. నిన్నటి రోజు అయితే 3 గంటల నుంచి 6 గంటల వరకు నా చెయ్యి నొప్పి వచ్చేసింది. ఇప్పుడు నాకు అర్థమైంది, ఒక పునీతుడు చెప్తున్నాడు, బ్లెస్సింగ్ ఇస్తూ జ్ఞానస్నానం ఇస్తే వాళ్ళ డాడీకి రాశాడంట, శౌర్యార్ని అనుకుంటున్నా. నాకు చేతులు మొత్తం నొప్పి వచ్చింది డాడీ అని రాశాడంట. నిన్న 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రజలు పాపం ఉబ్బరిస్తుంది, ఫ్యాన్ కూడా లేదు, కిక్కిరిసి వచ్చి బ్లెస్సింగ్ తీసుకుని వెళ్ళారు. ఎంత నమ్మకం! మీ అందరినీ గుర్తిస్తున్నాను. నేను మీ మెమరీతోనే వెళుతున్నాను. నా గుండెలో మీకోసం ప్రార్థిస్తుంటాను. ఇప్పుడు చూశారు కదా, ఒక తల్లిని ఈ ప్రార్థనలు చేసిన ప్రార్థన ఎలా ఫలించిందని. మీ కుటుంబంలో దేనికోసం వేచి ఉన్నారో మీరు చెప్తారు. ఇప్పుడు చెప్పే సాక్ష్యం మీలో కొంతమందికి సంతాన భాగ్యముగా, జాబ్ విషయంలో, వీసా విషయంలో, మరియు
మీ పిల్లలకు సెటిల్మెంట్ విషయంలో, ఇల్లు కట్టుకునే విషయంలో, అప్పు సమస్యలు తొలగిపోవడంలో, సాతాను నుండి విడుదల, ఒక్క తల్లి ప్రార్థన కొడుకుని ఇక్కడికి తీసుకొచ్చి నాకే మ్యూజిక్ వాయించే విధంగా చేసిన దేవుడు మీ ఇంటిలో కూడా అలాంటి సాక్ష్యములు, మీరు నా పక్కన నిలబడి ఇలాగే సాక్ష్యం చెప్పే దినములు మీ అందరి ఇంటిలో వచ్చునుగాక. We thank God for such a beautiful testimony. May you also, and what I prayed just now is that you should also stand near me and testify one day what you have received as a mother, as a son, as a daughter. Amen. అమ్మా నీవే గుర్తు చెప్పమ్మా, నీకు ఒక మంచి ధన్యత. నీ కొడుకు ఒకవైపు మ్యూజిక్ వాయిస్తున్నాడు, తల్లి పక్కన నిలబడి నా పక్కన నిలబడి ఈరోజు గుర్తు చెప్పే భాగ్యం. భక్తితో మనం ప్రార్థన చేద్దాం. మేబీ తండ్రి కూడా జాయిన్ కావచ్చు, అట్లీస్ట్ పక్కన నిలబడతాడు, తండ్రి కూడా పక్కన నిలబడతాడు, ప్రార్థన చేస్తారు. ఇద్దరు కలిసి భక్తితో మనమందరం జాయిన్ అవుతాం. దుఃఖపూరితమైన జేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన జేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన జేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన జేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన జేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన జేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన జేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన జేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన జేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన జేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవ పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సంతోషమేనమ్మా మీ కొడుకు నాతో పాటు తమిళనాడు దాకా రావడం. థ్యాంక్ యూ ఫాదర్. నేనే మీకు దేవునికి వందనాలు. నీకు ఎక్కడి నుంచి ఆ నమ్మకం వచ్చింది? ఇంకొక రాష్ట్రంలో తీసుకెళ్తాం, కిడ్నాప్ చేసుకుని తీసుకొచ్చినట్టు కదా. సో దట్స్ వాట్ గాడ్ ఈజ్ సో గుడ్. చూసి తల్లిదండ్రులు ప్రార్థన ఎంత బలమైనదో. నాకైతే అమ్మ నాన్న ప్రార్థన నన్ను లేవనెత్తింది. ఇంకొక తల్లి పక్కన నిలబడి తన కొడుకు సాక్షి చెప్తుంటే, మా అమ్మ నాన్న పరలోకము నుండి నా కొడుకుని ఇలా తయారు చేశాను కదా, ఇప్పుడు ఎంతమంది తల్లిదండ్రులను కన్నీళ్లు తుడుస్తున్నాడని చూస్తుంటారు. థ్యాంక్ యూ మా, గాడ్ బ్లెస్ యూ. మీ ఇద్దరిని, మీ ఇద్దరు పిల్లలను దేవుడు ఆశీర్వదించి ఎల్లప్పుడూ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, 3వ గుర్తులో ఉన్నాం. ఈ గుర్తులో యెషయా 30:15 మీరు నా యొద్దకు తిరిగి వచ్చి నెమ్మదిగా ఉందురని, సురక్షితముగా ఉందురు. నన్ను నమ్మి నెమ్మదిగా ఉండుటలోనే మీ బలము ఇమిడి ఉన్నది. ఐసయా 30:15. ఇఫ్ యూ కమ్ టు మీ అండ్ నో హౌ టు ఫైండ్ ద రెస్ట్, యూ ఆర్ సెక్యూర్డ్ ఇన్ మై హ్యాండ్స్ ఓన్లీ. ఇఫ్ యూ నో ది సీక్రెట్, దెన్ యూ విల్ రిసీవ్ పీస్. ఐసయా 30:15. ఆయన చేతిలో ఉండడమే మన సెక్యూరిటీ. భక్తితో పాడుదాం. నీ సేవకునిగా జీవింపా, హృదయంలో ఉన్న కోర్కెలను హృదయమునిచ్చావు, నెమ్మది పొందా, సాక్షిగా జీవింతును. హల్లెలూయా, సాక్షిగా జీవింతును.
ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. భక్తితో ఇప్పుడే ఆ తల్లి పలికినట్టు మీరు కూడా నా పక్కన నిలబడి పిల్లలతో సాక్ష్యం చెప్పే దినంలో వస్తాయని చెప్పాను కదా, మీకు కూడా వస్తుంది. నెక్స్ట్ మీదే భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండవ గుర్తు తల్లి చెప్పింది. మూడవ గుర్తు ఇద్దరు తమ్ములు, అన్నదమ్ములు ఇద్దరు కలిసి చెప్పారు. మ్యూజిషియన్ తన తమ్ముడు ఇద్దరు. అది తెర వెనుక జరుగుతున్నాయి. మీరు తెర వెనుక ఉండరు, తెర ముందు మీ సాక్ష్యం చెప్పే దినములు. భక్తితో ప్రార్థన చేసుకుందాం. దివ్య కారుణ్యమునకు సమర్పణ. దేవుడు నన్ను నిన్ను మరి ముఖ్యంగా మే నెలంతా ఎంత ఎండ ఉండే సంరక్షించి కాపాడుకున్నాడు. జూన్ నెల 1 తారీఖు వచ్చి చేరాం. ఈ నెలకు సరిపోయే దీవెనలు ప్రయాణములలో దేవుడు తోడుగా ఉండాలని దివ్యవాక్య కేంద్రమును మనము చేస్తున్న ప్రతి పనిని దేవుడు ఆశీర్వించమని భక్తితో ప్రార్థిస్తాం. మరి ముఖ్యంగా నూతనంగా డైరెక్టర్గా ఈ స్థలంలో మారినటువంటి ఫాదర్ రవి గారిని, ఆయన ఏ విధంగా మిమ్మల్ని ప్రార్థన అడుగుతూ ఉన్నారు మీకు తెలుసు. ఫాదర్ గారితో నిలబడి ప్రార్థిస్తూ భక్తితో మనమందరం కలిసి సంరక్షణ ప్రార్థన చేసుకుందాం. యేసువా దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు
సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. నీ చేతిలో శిలను నేను ప్రభువా, శిల్పిగా నన్ను చెక్కాలని ఆశ. నీ రూపం పొంది దివ్య రూపం దాల్చి మహిమలో నేను జీవించాలయ్యా. యేసు ప్రభు దివ్య రూపధారణ ధరించాడు. ఆ మహిమను పిదప పొందుకున్నటువంటి పేతురు, యోహాను ఎంత గొప్ప సేవ చేశారో తెలుసు. మనము కూడా ఆ రూపాన్ని పొంది మహిమతో ఈ నెలంతా దేవుడు దీవించాలని పాడబోతున్నాం. ఎస్, జీసస్ వాస్ ట్రాన్స్ఫిగర్డ్ and then Peter figure changed. He became a mighty man in the hand of God. Glorious things happened through Peter. ఈ నెలలో, in this month, let us pray for such glorious things to happen Amen. through you, your ministry, your family. భక్తితో పాడుదాం. నీ చేతిలో శిలను నేను, శిల్పిగా నన్ను చెక్కాలని ఆశ. నీ రూపం పొంది దివ్య రూపం పొంది మహిమలో జీవింతును నా తండ్రి, మహిమలో జీవింతును. అటువంటి మహిమ ఒక నెలగా ఈ నెల మారాలని ప్రభుని ప్రార్థిస్తూ నెక్స్ట్ గుర్తుని చెప్పి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నిన్నటి రోజు మా ప్రొవిన్షియల్ గారే చెప్పినట్టు పెంతెకోస్తు కంటగా ఎక్కువగా జనాలు ఎంతగా వచ్చి దైవ సన్నిధిలో ఇక్కడ ఉన్న ఫాదర్ రవి గారిని దేవుడు దీవించాలని ప్రార్థించారు. అలాగే నేను నా కోసం మీరు వచ్చి ప్రత్యేకంగా ప్రార్థన చేసి మీ ప్రేమను కన్నీటితో నాతో పాటు పంచుకున్నారు. అనేక మంది వచ్చి మీ ప్రేమలో మా కోసం ప్రార్థన చేయని మాసేచారు. అందువలన మీకు రుణపడి మరొకసారి ఈ యొక్క కరుణ జపమాలలో మీరు బాగుండాలని, మీకు దేవుని చేతుల్లో మీరు అమూల్యమైన వ్యక్తిగా మారాలని, శుభవార్త కలగాలని, శుభకార్యములు కలగాలని, సాక్ష్యం చెప్పాలని చివరి గుర్తులో ప్రార్థించి ముగించబోతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సమ్ ఆఫ్ యూ కేమ్ ఆన్ సాటర్డే ఈవినింగ్
and you were there with me up to 12 o'clock. And then Sunday, whole day, you were there, and not only for me, to pray for the new director, Father Ravi. Continue to pray for both of us as Father continues to take up this great responsibility, and also for me as I continue to prepare myself to leave this ground, to go to another ground in Salem to preach the word of God and to establish His kingdom. చూపించిన ప్రేమకు వందనాలు. అలాగే మీరు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన ఫలించాలని ఆశతో ప్రార్థిస్తున్నాను. మీరు వెలుగు వలె, వెలుగు పుత్రికల వలె, నిన్నటి రోజు చెప్పాను కదా ప్రసంగంలో, మీరు చేసే పనిని చూచి పరలోకంలో దేవునికి మహిమ కలుగునుగాక. వాట్ ఎవర్ యు డూ, మే దేర్ బి గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ హెవెన్ ఐ సైట్. మాథ్యూ 5:15 and 16. మత్తయి 10:5, 15, 16. ప్రార్థనతో ముగిస్తాం. మీరు సాక్ష్యం చెప్పే దినముల కోసం ఈ ప్రార్థన పాట మీకు సహాయపడునుగాక. ఆమేన్. నీ దీపస్తంభమై నేను జీవించ చిరకాల ఆశ, నీ దరికి చేరి నన్ను నీ కర్పించి వెలుగుగా జీవింతును. నా యేసయ్యా సాక్షిగా జీవింతును. ஆதாரம் நீர்தானையா, எனக்கு ஆதாரம் நீர்தானையா. காலங்கள் மாறினாலும் மனிதர்கள் மாறினாலும் நீர் மாத்திரம் மாறவில்லை. நான் యేసయ్యా నీవు మాత్రం మారలేదే. భక్తితో చివరి గురించి చెప్పి ఆశీర్వాదముల కొరకై ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు వచ్చిన వేలాది వేళ్ల సంఖ్యలో వచ్చి మా కోసం ప్రార్థించిన ప్రజలందరి ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే దినములలో మేము చేయబోతున్న ప్రతి పని మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ గేటు లోపలికి వస్తున్న ప్రతి బిడ్డ ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇన్ని సంవత్సరాలుగా స్పాన్సర్ చేసి సెంటర్ని సపోర్ట్ చేసిన అన్ని కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభకు వచ్చి విన్నపాలు రాసిచ్చిన ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ తెలుగు వడకానికి వచ్చిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతన బాధ్యతను స్వీకరిస్తున్నటువంటి ఫాదర్ రవి గారి మీదను, నూతన గురువుల మీదను, కన్యాసుల మీదను, ఇన్మేట్స్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, అలాగే సేలములు నిర్మించబోతున్నటువంటి దివ్యవాక్య కేంద్రం మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తల వంచి దేవుని యొక్క ఆశీర్వాదం కొరకై
మరి ముఖ్యంగా ఫాదర్ రవి గారి మీద ప్రత్యేక దీవెనలు కలగాలని, నూతన స్టాఫ్ మెంబర్స్ మీదను, పని చేయబోతున్న ప్రతి బిడ్డ మీదను దేవుని యొక్క దీవెనలు కలగాలని, అలాగే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళుతున్నటువంటి నా మీదను, ఫాదర్ సిజో గారి మీదను, ఫాదర్ డేవిడ్ గారి మీదను దేవుని యొక్క ఆశీస్సులను కురిపించమని, అలాగే మీ అందరి మీదను దేవుని యొక్క అపారమైన దీవెనలు కలగాలని చివరి ప్రార్థన. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి భద్రంగా అతి భద్రంగా కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you. Perform miracle, make your testimony now and forever. ఆధారం నీవేనయ్యా, మాకు ఆధారం నీవేనయ్యా.